హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత్ అకాడమీ. సో ఈ వీడియోలో ఇచ్చిన ఈ వేవ్ ఫామ్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎలా కనుక్కోవాలనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, క్వశ్చన్ చూడండి. సో ఏమంటున్నాడు, ఈ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమంటున్నాడు. సో మీరు మామూలు మెథడ్ ప్రకారం కూడా చేయొచ్చు, మెథడ్ 1. ఓకే, సో ఇది నేను కంప్లీట్గా డిస్కస్ చేయను, నేను జస్ట్ మీకు ఐడియా ఇస్తాను. కావాలంటే మీరు ఈ మెథడ్ ద్వారా మీరు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోండి. ఓకే, మెథడ్ 1లో ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక పాయింట్ ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లైన్ ఇది ఇక్కడ, నెక్స్ట్ లైన్ ఇక్కడ, అంటే 3 లైన్స్కి మీరు ఈక్వేషన్స్ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే -2, 0, -1, 1 ఈ లైన్కి మీరు ఫస్ట్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు, మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. y - y1 / y2 - y1 = x - x1 / x2 - x1. అవునా? సో ఇది x1 y1 అవుతుంది, x2 y2 అవుతుంది. మళ్ళీ ఈ y అంటేనేమో y యాక్సిస్ అనమాట, అంటే x ఆఫ్ t సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ x అంటేనేమో x యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ యాక్సిస్ కాబట్టి t సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ మెథడ్ మీకు ఆల్రెడీ మనము ఒక వీడియోలో డిస్కస్ చేసినాం. ఓకే, సో మీరు ఆ మెథడ్ ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ కావాలంటే -1, 1 నుంచి -1, 1 నుంచి ఈ పాయింట్ ఏంటి 1, 1. అవునా? సో ఇంటర్సెక్షన్ పాయింట్ అనమాట. x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద కూడా 1. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది 1, 1. సో మళ్ళీ ఇది x1 y1 x2 y2 ప్రకారము మీరు మళ్ళీ ఈ ఈక్వేషన్లో సాల్వ్ చేస్తే మీకు సెకండ్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. మూడో లైన్ ఈక్వేషన్ 1, 1 నుంచి ఎక్కడి వరకు ఉంది చూడండి, ఎక్కడి వరకు ఉంది 2, 0 వరకు ఉంది. 2, 0 వరకు ఉంది. సో మళ్ళీ ఇది x1 y1 x2 y2 అవుతుంది. ఇలా 3 ఈక్వేషన్లు కనుక్కొని మళ్ళీ వాటికి మనం ఏం కనుక్కోవాలి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూజింగ్ ద ఫార్ములా. మామూలు ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం మళ్ళీ యూజ్ చేసి మీరు ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవచ్చు అనమాట. ఇది మెథడ్ 1. సో ఈ మెథడ్ ప్రకారం మీరు ట్రై చేయండి. ఓకే, దెన్ విల్ గో విత్ మెథడ్ 2. సో మెథడ్ 2లో మనకు సింపుల్ ట్రిక్ తెలుసు. ఏంటది, ర్యాంప్ సిగ్నల్ యొక్క డెరివేటివ్ d/dt డెరివేటివ్ చేస్తే మనకేమొస్తుంది, యూనిట్ స్టెప్ సిగ్నల్. అవునా కదా, స్టెప్ సిగ్నల్ వస్తుంది. ర్యాంప్ సిగ్నల్ని కనుక మీరు డెరివేటివ్ చేస్తే మీకు స్టెప్ సిగ్నల్ వస్తుంది. అండ్ స్టెప్ సిగ్నల్ని కూడా డెరివేటివ్ చేస్తే మీకేమొస్తుంది, ఇంపల్స్ సిగ్నల్ వస్తుంది. అవునా కదా, ఇంపల్స్ సిగ్నల్ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ని మీరు యూజ్ చేయొచ్చు. అలాగే నెగటివ్ ర్యాంప్ ఉందనుకో, ఒకవేళ నెగటివ్ ర్యాంప్ అంటే డిక్రీజింగ్ ర్యాంప్, నెగటివ్ ర్యాంప్ ఉందనుకోండి. సో నెగటివ్ ర్యాంప్ ఇస్తే నెగటివ్ స్టెప్ సిగ్నల్ వస్తుంది. నెగటివ్ ర్యాంప్ని డిఫరెన్షియేట్ చేసినారనుకోండి, నెగటివ్ స్టెప్ సిగ్నల్ వస్తుంది. ఓకే, నెగటివ్ స్టెప్ సిగ్నల్ని మళ్ళీ డెరివేటివ్ చేసినారనుకోండి, రెండోసారి డెరివేటివ్ చేసినారనుకోండి, నెగటివ్ ఇంపల్స్ సిగ్నల్ వస్తుంది. నెగటివ్ ఇంపల్స్. సో ర్యాంప్ కనుక నెగటివ్ డైరెక్షన్లో ఉందనుకోండి, ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే నెగటివ్ స్టెప్ సిగ్నల్ వస్తుంది, రెండోసారి డిఫరెన్షియేట్ చేస్తే నెగటివ్ ఇంపల్స్ సిగ్నల్ వస్తుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు ఇచ్చిన సిగ్నల్ని మళ్ళీ ఒక్కసారి మీకోసం డ్రా చేస్తున్నాను, చూడండి. ఓకే రైట్, సో ఇప్పుడు చూడండి, లెట్స్ రీడ్రా ద సిగ్నల్. సో ఏముంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -2, ఇది -1, ఇది ఆరిజిన్, ఇది 1. ఓకే, విత్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 1. ఇక్కడ ఇది మీకు ఇచ్చిన సిగ్నల్ x ఆఫ్ t అండ్ దిస్ ఈజ్ t. ఓకే, ఇప్పుడు d/dt ఆఫ్ x ఆఫ్ t ఏ విధంగా ఉంటుంది అనేది డ్రా చేయాలి మీరు. ఓకే, సో చూడండి, ఈజియెస్ట్ వే అనమాట. ఇంతకుముందు మనం మెథడ్ 1 డిస్కస్ చేసినాం కదా, దీని ప్రకారం చేస్తే మీకు చాలా టైం పడుతుంది అండ్ చాలా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, అండ్ ఈ మెథడ్ ప్రకారం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా రైట్. అండ్ ప్లీజ్ మీకు కంటెంట్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. ఓకేనా రైట్. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 నుంచి ఇక్కడి వరకు ఇది డిక్రీజింగ్ ర్యాంపా కాదా,
జాగ్రత్తగా వినండి, ఇది డిక్రీజింగ్ ర్యాంప్. డిక్రీజింగ్ ర్యాంప్ అన్నప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఏమొస్తుంది, డిక్రీజింగ్ యూనిట్ స్టెప్ సిగ్నల్ ఎక్కడ నుంచి -2 నుంచి -1 వరకు. చూడండి, -2 నుంచి -1 వరకు డిక్రీజింగ్ ర్యాంప్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు రాసేది d/dt ఆఫ్ x(t). కాబట్టి ర్యాంప్కి మనం ఏం చేస్తున్నాం, ర్యాంప్కి మనము డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చేది యూనిట్ స్టెప్ సిగ్నల్ కాబట్టి నెగటివ్ ర్యాంప్ కాబట్టి నెగటివ్ స్టెప్ సిగ్నల్. ఓకే, సో ఇక్కడ కూడా యాంప్లిట్యూడ్ ఎంత ఉంది, -1 కాబట్టి ఇక్కడ కూడా యాంప్లిట్యూడ్ -1 ఉంటుంది. ఇక్కడ కూడా మనకు యాంప్లిట్యూడ్ -1 ఉంటుంది. ఓకే, డ్రా చేయొద్దు, కావాలంటే ఇక్కడ రాసేద్దాం, -1 అని రాద్దాం. ఓకే, నెక్స్ట్ 1 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 1 నుంచి ఇంక్రీజింగ్ ర్యాంప్ బాగా అబ్జర్వ్ చేయండి. సో డయాగ్రామ్ నేను గీస్తున్నాను కదా, ఎలా ఉంది, పైకి వెళ్తూనే ఉంది, ఇంక్రీజింగ్ ర్యాంప్ ఉంది, అవునా కదా. ఎక్కడి వరకు, -1 నుంచి 1 వరకు. కాబట్టి ఇంక్రీజింగ్ ర్యాంప్ అని మీరు రాయాలి. సో చూడండి ఏ విధంగా రాయాలి, చూడండి ఈ విధంగా ఇంక్రీజింగ్ ర్యాంప్ అనమాట. ఓకే, సో దీన్ని కొంచెం సైజ్ తగ్గిస్తా. ఓకే, ఇక్కడ నుంచి 1 వరకు ఇంక్రీజింగ్ ర్యాంప్ కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్ పాజిటివ్ యూనిట్ స్టెప్ సిగ్నల్ అనమాట విత్ యాంప్లిట్యూడ్ 1. ఓకే, సో ఎక్కడి వరకు ఇది 1 వరకు. మళ్ళీ 1 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఎలా ఉంది, డిక్రీజింగ్ ర్యాంప్ ఉంది, అవునా కదా. డిక్రీజింగ్ ర్యాంప్ ఉంది కాబట్టి మళ్ళీ డిక్రీజింగ్ ఆర్ నెగటివ్ యూనిట్ స్టెప్ సిగ్నల్ అయిపోతుంది, అంతే. సో ఎక్కడి నుంచి ఇది 1 నుంచి 2 వరకు. అర్థమవుతుందా, రైట్. సో ఇక్కడ 1 రాస్తాను, ఇది కలిసిపోయింది కదా, ఇక్కడ 1 రాస్తాను, అంతేమా. సో దిస్ ఈజ్ యువర్ d/dt ఆఫ్ x(t). ఎలా రాసినామో అర్థమవుతుంది అందరికీ. నెగటివ్ ర్యాంప్ ఉంటే నెగటివ్ స్టెప్, ఇంక్రీజింగ్ ర్యాంప్ ఉంటే పాజిటివ్ స్టెప్, ఇంక్రీజింగ్ ర్యాంప్ ఉంటే పాజిటివ్ స్టెప్, మళ్ళీ డిక్రీజింగ్ ర్యాంప్ ఉంది కదా 1 నుంచి 2 వరకు కాబట్టి నెగటివ్ స్టెప్ అనమాట. ఈ యాంప్లిట్యూడ్ కూడా -1. ఇప్పుడు మళ్ళీ రెండోసారి డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేసి ఆ సిగ్నల్ని కనుక్కుందాం. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రెండోసారి డిఫరెన్షియేట్ చేస్తున్నా కాబట్టి d2/dt² ఆఫ్ x(t) అయిపోతుంది. d2/dt² ఆఫ్ x(t). ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే d/dt ఆఫ్ x(t). ఇప్పుడు రెండోసారి డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి d2/dt² ఆఫ్ x(t). ఓకేనా, చూడండి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నెగటివ్ స్టెప్, ఇదంతా కూడా నెగటివ్ స్టెప్ సిగ్నల్, -2 నుంచి -1 వరకు నెగటివ్ స్టెప్ సిగ్నల్ ఉంది, అవునా. సో మీకు నెగటివ్ స్టెప్ కాబట్టి -2 నుంచి ఇక్కడ వరకు -1 అంటే యాంప్లిట్యూడ్ కూడా -1 కాబట్టి అక్కడ మనకేమొస్తుంది, ఇంపల్స్ సిగ్నల్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా, ఇంపల్స్ సిగ్నల్ వస్తుంది ఎక్కడ, -2 దగ్గర విత్ యాంప్లిట్యూడ్ -1. ఇది టైం పీరియడ్ ఓకేనా, ఇది టైం. -2 అనేది టైం పీరియడ్, యాంప్లిట్యూడ్ వచ్చేసి -1, అందుకే యాంప్లిట్యూడ్ ఇక్కడ రాస్తున్నాం మనం. ఓకే, ఇదంతా కూడా టైం యాక్సిస్. అర్థమవుతుందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -1 దగ్గర ఏమవుతుంది, -1 దగ్గర మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి నీట్గా చెప్తాను మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ -2 దగ్గర మీకు ఏమైపోయింది, -2 దగ్గర మనకు ఒక నెగటివ్ ఇంపల్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఇంపల్స్ ఫంక్షన్ని ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట, ఇక్కడ ఇంపల్స్ ఫంక్షన్ వస్తుంది కదా, అదే ఇక్కడ మనం డ్రా చేసినాం. ఓకే, అర్థమవుతుందా, రైట్. దాని తర్వాత -1 దగ్గర ఏమైంది, షూట్ అయింది, అవునా. ఎంతవరకు, ఇక్కడ -1 నుంచి 1 వరకు, -1 నుంచి 1 వరకు అంటే యాంప్లిట్యూడ్ ఏమైపోయింది, -1 to 1 అంటే 2 కదా యాంప్లిట్యూడ్, ఎందుకంటే 1 -1 అన్నప్పుడు మనకి యాంప్లిట్యూడ్ టోటల్ ఈ షిఫ్ట్ అంతా కూడా, ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ లెంత్ అంతా కూడా మనకి ఏమైపోయింది, 2 అయిపోతుంది. 1 -1 అంటే 2 అయిపోతుంది. కాబట్టి -1 దగ్గర -1 ఈ టైం యాక్సిస్, ఎందుకంటే ఇంపల్స్ ఫంక్షన్ అనేది ఒక టైం పీరియడ్ పార్ట్ ఉండదు, ఓన్లీ ఎట్ దట్ ఇన్స్టెంట్ మాత్రమే మనం డిఫైన్ చేయాలి. కాబట్టి -1 దగ్గర మనకేమవుతుంది, ఇట్ ఈస్ షూటింగ్ ఫ్రమ్ -1 to 1, -1 నుంచి 1 వరకు ఉంది కాబట్టి సో -1 దగ్గర, అండ్ అది కూడా ఇంక్రీజింగ్, అది కూడా మనకు చూడండి ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, అవునా కదా, ఇంక్రీజింగ్. సో నేను ఇందాకేం చెప్పిన, ఇంక్రీజింగ్ యూనిట్ స్టెప్ ఉంటే పాజిటివ్ ర్యాంప్ అనమాట, పాజిటివ్ ర్యాంప్ విత్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 2, సారీ పాజిటివ్ ర్యాంప్ కాదు, పాజిటివ్ ఇంపల్స్ సిగ్నల్, ఐఎమ్ రియలీ సారీ, పాజిటివ్ ఇంపల్స్ సిగ్నల్ విత్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 2 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం పీరియడ్ ఎక్కడ, 1 దగ్గర ఏమవుతుంది, ఇక్కడ నుంచి అంటే 1 నుంచి -1కి డిక్రీజ్ అయిందా లేదా, ఇదంతా
-1 నుంచి 1 వరకు డిక్రీజ్ అయిందా లేదా? కాబట్టి దెర్ ఈజ్ అన్ డిక్రీజింగ్ impulse function with amplitude of 2 with amplitude of -2 in fact at t is equal to 1 అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొక టైం పీరియడ్ ఉంది ఎక్కడ 2 దగ్గర ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇట్లా షూట్ అవుతుంది అవునా, అంటే మళ్ళీ ఇంక్రీజింగ్ కదా, ఇంక్రీజింగ్ కాబట్టి దెర్ ఈజ్ ఏ పాజిటివ్ ర్యాంప్ ఆఫ్ యాంప్లిట్యూడ్ 1 at t is equal to 2 అర్థమైందా ఇది అందరికీ? సో ఇది బాగా అర్థం చేసుకోండి. సో ర్యాంపుని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే మనకేమొస్తుంది, యూనిట్ స్టెప్ వస్తుంది. యూనిట్ స్టెప్ని మనము డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ ఇంపల్స్ ఫంక్షన్ వస్తాయి. ఎట్ దైర్ కరెస్పాండింగ్ టైం పీరియడ్స్ మనం ఈ విధంగా రాయొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఏదైనా అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ సిగ్నల్ని మనం ఏ విధంగా రాయొచ్చు చెప్పండి? d2/dt² ఆఫ్ x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫస్ట్ ఈ ఇంపల్స్ సిగ్నల్ని ఏ విధంగా రాయొచ్చు, -2 ఇంటూ డెల్ ఆఫ్ t+1 రాయొచ్చు కదా, అవునా కదా, t+1. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నది t+1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే t ఈజ్ ఈక్వల్ టు -1. సో t ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర దెర్ ఈజ్ అన్ ఇంపల్స్ t ఈజ్ ఈక్వల్ టు 2 కదా, ఇక్కడ t+2 t ఈజ్ ఈక్వల్ టు -2 దగ్గర ఉంది ఇంపల్స్. t ఈజ్ ఈక్వల్ టు -2 దగ్గర దెర్ ఈజ్ అన్ ఇంపల్స్ విత్ యాంప్లిట్యూడ్ -1. కాబట్టి ఇక్కడ -2 కాదు, ఇది యాంప్లిట్యూడ్ -1 కాబట్టి -del ఆఫ్ t+2 రాయొచ్చు, -del ఆఫ్ t+2 రాయొచ్చు. అర్థమవుతుందా? మళ్ళీ ఈ ఇంపల్స్ని రాయాలంటే యాంప్లిట్యూడ్ ఎంత, 2 కాబట్టి 2 ఇంటూ డెల్ ఆఫ్ టీ ఎక్కడుంది, -1 దగ్గర ఉంది కాబట్టి డెల్ ఆఫ్ t+1 రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా t+2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు t+1 ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు -1 అయిపోతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ -2 ఎందుకు, ఇక్కడ యాంప్లిట్యూడ్ -2 కాబట్టి ఇంపల్స్కి డెల్ ఆఫ్ ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఉంది కాబట్టి డెల్ ఆఫ్ t-1 అనమాట. టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ t-1 అంటే t ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అలాగే ఇక్కడ ఫోర్త్ ఇంపల్స్ యాంప్లిట్యూడ్ ఎంత, 1. సో డెల్ ఆఫ్ t-2 అయిపోతుంది, అర్థమైందా ఇక్కడ వరకు అందరికీ? ఎనీ డౌట్స్? రైట్, జాగ్రత్తగా వినాలి అందుకే. ఓకే, సో వీటికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకు ఆల్రెడీ తెలుసు అవునా. డెల్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 1 అయితే డెల్ ఆఫ్ t-1కి ఏమవుతుంది, డెల్ ఆఫ్ t-1 ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం, లాస్ట్ బట్ 1 వీడియో అనుకుంటా. సో డెల్ ఆఫ్ t-1కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ e⁻j⍵t0, ఎందుకంటే x ఆఫ్ t యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక మనకు x ఆఫ్ ఒమేగా అయితే దెన్ x ఆఫ్ t-t0 యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకేమైపోతుంది, e⁻j⍵t0 ఇంటూ x ఆఫ్ ఒమేగా అవుతుంది. అలాగే x ఆఫ్ t+t0 దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, e⁻j⍵t0 ఇంటూ x ఆఫ్ ఒమేగా అయిపోతుంది. ఇవన్నీ కూడా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, దీని ప్రకారము ఇది x ఆఫ్ t అనుకోండి, ఇది x ఆఫ్ t అయితే ఇది x ఆఫ్ ఒమేగా అవుతుంది అవునా. x ఆఫ్ t-t0 అంటే e⁻j⍵t0 అంటే 1 కదా. సో 1 రాసిన ఒకటి రాకపోయినా ఇంటూ 1 అవుతుంది, అది కూడా రాసిన రాకపోయినా ఒకటే. డెల్ ఆఫ్ t+1 ఏమవుతుంది, e⁻j⍵ అవుతుంది అవునా కదా, e⁻j⍵ అవుతుంది. రైట్, సో e⁻j⍵ అవుతుంది. సారీ రివర్స్ రాసిన కదా, ఇది ఏమవుతుంది, e⁻j⍵ అవుతుంది, ఇది e⁻j⍵ అవుతుంది. ఓకేనా. అలాగే డెల్ ఆఫ్ t-2 ఏమవుతుంది చెప్పండి, డెల్ ఆఫ్ t-2 e⁻j⍵ అవుతుంది, ఎందుకంటే t0 ప్లేస్లో మనకేముంది 2 ఉంది. అలాగే డెల్ ఆఫ్ t+2 ఏమవుతుంది, డెల్ ఆఫ్ t+2కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ e⁻j⍵ అవుతుంది, అంతే. ఓకే, సో ఈ 4 కూడా ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏం రాయొచ్చు చెప్పండి. సో ఇక్కడ d2/dt² ఆఫ్ x ఆఫ్ t ఉంది. సో దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినారనుకోండి, సో మనకు తెలుసు ఏంటి, x ఆఫ్ t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక x ఆఫ్ ఒమేగా అయితే d/dt ఆఫ్ x ఆఫ్ t. ఓకే,
లేదా d పవర్ n అనుకోండి, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. d పవర్ n బై dt పవర్ n n టైమ్స్ మీరు డిఫరెన్షియేట్ చేసినారనుకోండి, దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, j ఒమేగా హోల్ పవర్ n ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. ఇప్పుడు మీరు 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నారు కాబట్టి d స్క్వేర్ బై dt స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ t ఏమైపోతుంది, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, j ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. j ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. అర్థమవుతుందమ్మా ఇక్కడి వరకు? సో క్లియర్ కదా అందరికీ, రైట్? సో ఇప్పుడు అప్లయింగ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి. సో రెండు పక్కల మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఇది d స్క్వేర్ బై dt స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ t ఉంది ఇక్కడ. సో అదేమైపోతుంది, j ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఈ ఎక్స్ ఆఫ్ ఒమేగానే మనం కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, మైనస్ డెల్ ఆఫ్ t ప్లస్ 2. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, మైనస్ సింబల్ యాస్టీస్గా పెడుతున్నా, డెల్ ఆఫ్ t ప్లస్ 2 ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇందాకే కనుక్కున్నాం, ఎంత వచ్చింది, ఈ పవర్ j2 ఒమేగా. కాబట్టి ఈ పవర్ j2 ఒమేగా వచ్చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ 2 ఇంటూ డెల్ ఆఫ్ t ప్లస్ 1, 2 ఇంటూ డెల్ ఆఫ్ t ప్లస్ 1. సో ప్లస్ 2 ఇంటూ డెల్ ఆఫ్ t ప్లస్ 1 ఏమవుతుంది, ఈ పవర్ j ఒమేగా అయిపోతుంది. డెల్ ఆఫ్ t ప్లస్ 1 ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఈ పవర్ j ఒమేగా అయిపోతుంది. అర్థమవుతుందమ్మా, రైట్? నెక్స్ట్ -2 ఇంటూ డెల్ ఆఫ్ t మైనస్ 1 అంటున్నాడు కాబట్టి -2 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నా. డెల్ ఆఫ్ t మైనస్ 1 ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఈ పవర్ j ఒమేగా అయిపోతుంది. ఈ పవర్ j ఒమేగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టైం మిగిలింది, లాస్ట్ టైం చూడండి, డెల్ ఆఫ్ t మైనస్ 2 ప్లస్ డెల్ ఆఫ్ t మైనస్ 2 కాబట్టి ప్లస్ ఈ పవర్ j2 ఒమేగా అయిపోతుంది. అంతే, వెరీ సింపుల్. ఓకే, ఇదేమైపోతుంది చెప్పండి, j స్క్వేర్ ఒమేగా స్క్వేర్. సో మనకు తెలుసు కదా, j స్క్వేర్ అంటే -1. సో j స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అంటే -1 ఇంటూ ఒమేగా స్క్వేర్ కాబట్టి మైనస్ ఒమేగా స్క్వేర్ అయిపోతుంది. ఓకే, సో మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఈ పవర్, సో ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఈ పవర్ మైనస్ కామన్ ఇద్దామా, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా రాద్దామా? ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం, లేదు, ఈ పవర్ j2 ఒమేగా మైనస్ కామన్ తీద్దాం. ఈ రెండు టర్మ్స్ తీసుకుంటున్నాను నేను, ఈ టర్మ్ ఈ రెండు టర్మ్స్లోంచి మైనస్ కామన్ తీస్తున్నా. ఓకే, మైనస్ కామన్ తీసి ఏం రాద్దాం, సో మైనస్ కామన్ తీద్దాం. ఫస్ట్ మైనస్ కామన్ తీస్తే ఈ పవర్ j2 ఒమేగా మైనస్ ఈ పవర్ j2 ఒమేగా వస్తుంది. బై నేనేం చేస్తున్నా అంటే 2j రాస్తున్నా. ఓకేనా, 2j రాస్తున్నా, రాయచ్చు కదా ఇట్లా. సో 2j ఇక్కడ ఒకటే మల్టిప్లై చేయలేం కదా, కాబట్టి ఇక్కడ మల్టిప్లై కూడా చేస్తున్నా. సో అప్పుడు ఇక్కడ ఏం రాయచ్చు నేను, మైనస్ ఆఫ్ 2j రాయచ్చు కదా, అవునా కదా, -2j రాయచ్చు. కాబట్టి -2j రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా మనం నెక్స్ట్ పేజ్లో రాద్దాం కొంచెం. ఓకేనా, సో ఎందుకంటే ఇక్కడ సరిపోవట్లేదు. సో j స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు -ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇందాక డిస్కస్ చేసినట్టు -2j కామన్ తీస్తే ఫస్ట్ ఈ టర్మ్ నుంచి మనకేమొస్తుంది చెప్పండి. సో -2j కామన్ తీస్తే, సో ఇందాక రాసినాం కదా ఆల్రెడీ, సో దాన్ని తీసేస్తా. ఓకే, సో ఇది తీసేసి రైట్. సో -2j కామన్ తీస్తే మనకేమొస్తుంది, ఈ పవర్ j2 ఒమేగా మైనస్ ఈ పవర్ j2 ఒమేగా డివైడెడ్ బై 2j వస్తుంది, డివైడెడ్ బై 2j. ఓకే, నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్లోంచి కూడా మనం 2 కామన్ తీద్దాం, ప్లస్ 2 అవుతుంది. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి, ఈ పవర్ j ఒమేగా మైనస్ ఈ పవర్ j ఒమేగా డివైడెడ్ బై 2 రాస్తున్నాను. డివైడెడ్ బై నేనేం చేస్తున్నానంటే 2 కామన్ తీసిన, డివైడెడ్ బై 2j రాస్తున్నా. ఇక్కడ కూడా 2jతో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమైపోతుంది, 4j అయిపోతుంది, అవునా కదా, 4j అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు నేను, -ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -2j ఇంటూ ఇదే విధంగా ఉంది, ఈ పవర్ j టీటా మైనస్ ఈ పవర్ j టీటా డివైడెడ్ బై 2j అంటే సైన్ టీటా ప్లేస్లో మనకు 2 ఒమేగా ఉంది కాబట్టి సైన్ 2 ఒమేగా అయిపోతుంది. ప్లస్ 4j ఇంటూ ఇది కూడా ఈ పవర్ j టీటా మైనస్ ఈ పవర్ j టీటా డివైడెడ్ బై 2j అంటే సైన్ టీటా ప్లేస్లో ఒమేగా ఉంది కాబట్టి సైన్ ఒమేగా అయిపోతుంది. ఓకే, ఈ ఒమేగా ఎందుకంటే మనకు కావాల్సిన
కావాల్సిన ఎక్స్ ఆఫ్ ఒమేగా మాత్రమే. ఈ ఒమేగా స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే సో ఏమవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డినామినేటర్లోకి వచ్చేస్తుంది, అవునా కదా. సో -2j/- ఒమేగా స్క్వేర్ సైన్ 2ω ప్లస్, అవునా, ప్లస్ 4j/- ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా అయిపోతుంది, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, మైనస్ క్యాన్సల్. సో ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 2j/ఒమేగా స్క్వేర్ సైన్ 2ω. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ అయిపోతుంది, మైనస్ 4j/ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా అయిపోతుంది. సో రెండిట్లో j/ఒమేగా స్క్వేర్ ఉంది, ఓకే. 2 కూడా కావాలంటే బయటకు రాస్తే, సో ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2j/ఒమేగా స్క్వేర్ కామన్ కనుక తీస్తే, 2j/ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే ఫస్ట్ టైంలో మనకేం మిగులుతుంది, సైన్ 2ω మిగులుతుంది, మైనస్ సెకండ్ టైంలో 2j/ఒమేగా స్క్వేర్ ఆల్రెడీ పోయింది కాబట్టి ఇంకా మిగిలితే ఎంత 2, అవునా, 2 సైన్ ఒమేగా అయిపోతుంది, 2 సైన్ ఒమేగా. సో దిస్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఓకే. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంతసేపు పట్టింది, బట్ వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు, రైట్. సో మీకు ట్రయాంగిల్ ఇలాంటి ఫంక్షన్ కనుక ఇస్తే ర్యాంప్ సిగ్నల్ డిఫరెన్షియేషన్ మనము ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే స్టెప్ సిగ్నల్, ఇంపల్స్ సిగ్నల్, ఈ కాన్సెప్ట్ కనుక మీకు తెలిసిందంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అవునా కదా. సో ఇక్కడ వరకు కనుక మీకు తెలిసిందనుకోండి, ఈ సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవడం ఈజీ, అవునా కదా. ఎందుకంటే మనకు ఆల్రెడీ డెల్ ఆఫ్ టీ స్టాండర్డ్ సిగ్నల్ అండ్ మిగతావన్నీ కూడా మనకేంటి జస్ట్ టైం షిఫ్టింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవచ్చు. అదే మీరు ఈ విధంగా లైన్స్కి కనుక మీరు ఈ 3 లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కొని వాటికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసి యువి రూల్ అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు యువి రూల్ అప్లై చేసి ఇదంతా చేసేసరికి మనకు టైం వేస్ట్ అవుతుంది అనమాట, ఓకే. సో కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ ద వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, okay. Right, that's all for this video. We'll meet in the next video. Jai Hind.